ఒక తండ్రి తన కొడుకు చెప్పాడు, ఎవరే 10th క్లాస్లో నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తే 2 లక్షలు పెట్టి స్పోర్ట్స్ బండి కొని పెడతాను. 10th క్లాస్ అయిపోయింది, తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న బండి అన్నాడు. నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావా? రాలేదు నాన్న. స్కూల్ ఫస్ట్? రాలేదు నాన్న. ఒరే బెంచ్ ఫస్ట్ అన్న వచ్చావా? అది కూడా రాలేదు నాన్న. మరి నీకు ఎలా నేను కొనిపెడతాను రా బండి? నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తే నేను బండి కొనిపెడతా అన్న. నువ్వు స్టేట్ ఫస్ట్ రాలేదు కాబట్టి నేను బండి కొనిపెట్టను, కావాలంటే రిక్షా కొనిపెడతాను. ఒక మనిషే అంత కరెక్ట్గా ఉంటే మహాదేవుడు మన విషయంలో ఎంత కరెక్ట్గా ఉంటారు ఆలోచించండి ఒకసారి. షరతుతో కూడిన వాగ్దానాలు ఉంటాయి దేవుడిచ్చేవి. అబ్రహాం మొదలుకొని ఇప్పటి వరకు అందరికీ దేవుడు షరతు పెట్టారు. అబ్రహాము లే, నేను నిన్ను ఆశీర్వదిస్తా, దానికన్నా ముందు నువ్వు లేచి దేశం విడిచి వెళ్ళాలి. షరతుతో కూడిన వాగ్దానం మర్చిపోవద్దు. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన గొప్ప వాగ్దానం చూద్దాం. మహాదేవుడు మన ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ని, మన మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ని, బ్రాంచ్ 1, బ్రాంచ్ 2ని, రాబోయే బ్రాంచ్లు కూడా, రాబోయే మినిస్ట్రీ మెంబర్లు కూడా ఈ సంవత్సరం అంతా మనకిచ్చే వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-3 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. పొందుకోండి యేసయ్య నామములో. నీకు వెలుగు వచ్చి ఉన్నది, పొందుకోండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నారు, యెహోవా నీ మీద ఉదయించుచున్నారు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, రాజులు సహితము నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఈ 2024లో దేవుడు మనందరినీ ప్రేమించి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇది. దయచేసి నేను చెప్తాను, రిపీట్ చేయండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుని మహిమ మన మీదకి రాబోతుందంట. ఈ సంవత్సరం జనాలు మన వెలుగు దగ్గరికి, మన దగ్గరికి రాబోతున్నారంట. జనాలు ప్రపంచవ్యాప్తంగా, రాజులు సహితం, అధికారులు సహితము మన దగ్గరికి రాబోతున్నారంట యేసయ్య నామములో. జనాలు ఒకళ్ళిద్దరు కాదు, జనాంగమే మన దగ్గరికి రాబోతున్నారు యేసయ్య నామములో. రాజులు సహితం, అధికారులు, గొప్పవాళ్ళు సహితము మన దగ్గరికి రాబోతున్నారు యేసయ్య నామములో. అదే దేవుని వాగ్దానం ఈ సంవత్సరం మనందరం రిసీవ్ చేసుకోవాలి. కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దైవజనుడికి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు దేవుని పిల్లరా, వెలుగు వచ్చిందంట. అప్పుడు దేవుడు లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అసలు వెలుగు ఏంటి, లేవటం ఏంటి, తేజరిల్లటం ఏంటి, యెహోవా మహిమ ఉదయిస్తే ఏం జరిగిద్ది, జనములు వెలుగునకు ఎలా వస్తారు, రాజులు ఉదయకాంతికి ఎలా వస్తారు, దీని గురించి ఒక వ్యక్తిని చూపించి బైబిల్లో ఆ వ్యక్తి ద్వారా ఈ వాగ్దానం ఎలా నెరవేరిందో, అది ఆ వ్యక్తి చేసినట్లు మనము చేస్తే మన జీవితంలో కూడా ఆ వాగ్దానం నెరవేరిద్దని నేను మీకు చెప్తున్నాను దైవజనుడిగా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3-9 వచనాలు. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము. చూడండి ఒక్క నిమిషం.
ఏం జరిగిందంట? సౌలు ఎవరు? సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయు తనకు ప్రాణాధారం అయినట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, చూడండి, ఇక్కడ దమస్కులోకి వెళ్తూ ఉండగా దేవుడు ఎలా దర్శించారంట? వెలుగుగా దర్శించారంట. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. యేసు ప్రభువారు వెలుగుగా ప్రకాశించారు. ఏం చేస్తూ ఉండగా? పాపం చేస్తూ ఉండగా, మనుషుల్ని చంపుతూ ఉండగా, భయంకరుడుగా ఉండగా మహాదేవుడు పరలోకం నుంచి భూమి మీద ఉన్న ఈ కఠినాత్ముని, హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి వెలుగుతో దర్శించారంట. వెలుగుతో. స్టార్టింగ్ ఎక్కడ మొదలైంది? అతని జీవితం వెలుగుతో మొదలైంది. సౌలు జీవితం వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి హింసిస్తున్నాడు, దేవుణ్ణి బాధ పెడుతున్నాడు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నాడు. అప్పుడు అతడు నీవెవడివయ్యా అని అడిగితే ఆయన మరలా చెప్తున్నారు, నేను నీవు హింసించుచున్నా యేసయ్యను. అప్పుడు ఏం చేయమన్నారు? లేచి. వాగ్దానం ఏంటి? నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము అన్నా లేచి అన్నా ఒకటే. నువ్వు లే తొందరగా. ఇప్పుడు చూడండి, వెలుగు వచ్చి ఉన్నది. యేసు ప్రభువారు వెలుగు వలె వచ్చారు. ఇప్పుడు సౌలుని లెగమంటున్నారు. వెంటనే మనోడు, నేను లెగలేను ప్రభువా, ఇంకోసారి లెగుస్తానయ్యా, ఈసారి వదిలే అన్నాడా? చెప్పాలి. లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియపబడిను అని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషుల స్వరం వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపలేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను, ప్రార్థన చేస్తూ ఉండెను, పాపములు ఒప్పుకొనుచూ ఉండెను. వెలుగు వచ్చినప్పుడు పడిపోయాడు మనోడు. ఆ వెలుగు తాకిడికి తట్టుకోలేక సౌలు నేల మీద పడిపోయాడు. ఎక్కడి నుంచి? గుర్రం మీద నుంచి. దమస్కులోకి ఎలా వెళ్తున్నాడు? గుర్రం వేసుకుని వెళ్తుండగా అహంకారంతో, గర్వంతో, నేను అందరినీ చంపబోతున్నాను, నాకు అన్నీ తెలుసు అని అహంతో, గర్వంతో వెళుతున్న సౌలుని దేవుడు తన వెలుగుతో తాకి కింద పడేశారు. కింద పడిపోయాడు సౌలు. పడిపోయిన సౌలుని దేవుడు మాట్లాడి, నేను వెలుగుని, నీవు చీకటి మార్గంలో నడుస్తున్నావురా, అది పాపం. చీకటి మార్గంలో ఉన్నావు, మనుషుల్ని చంపడం అనేది ఒక పాప పనిరా బాబు, నువ్వు లేచి వెలుగులో నడువు, వెలుగులో నడిపిస్తానే నిన్ను. అతడు లెగడానికి ఇష్టపడ్డాడు. లేచి ఏదో వెలుగు వచ్చిందిలే, ఏదో సూర్యుడి వాళ్ళ కొంచెం ఎక్కువగా వచ్చాడేమో అనుకొని మళ్ళీ టుచ్చుకు అని చెప్పి సంహరించడానికి వెళ్ళాడా? వేసేయడానికి వెళ్ళాడా? చెప్పాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వెలుగు వచ్చింది, వెలుగు తాకింది, వెలుగుల ద్వారా దేవుడు అతనితో మాట్లాడారు. తర్వాత అతని పయనం మారిపోయింది, మార్గం మారిపోయింది, అతని యొక్క మనస్సు మారిపోయింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి అతడు బెదిరించడం మానేశాడు. ఆ క్షణం వెలుగు ఎప్పుడైతే తాకిందో, వెలుగుని ఎప్పుడైతే చూశాడో, అతడు తన భయంకరమైన పనులు, చీకటి పనులు, మనుషుల్ని హింసించడం, మనుషుల్ని కొట్టడం, తిట్టడం అన్నీ మానేశాడు. అది వెలుగులోకి రావడం అంటే. నీ పాత జీవితాన్ని వదిలేసావా? నీ పాత మార్గాన్ని వదిలేసావా? వెలుగు అయిన యేసు ప్రభువారు నిన్ను కూడా దర్శించారు కదా. సువార్త రూపంలో ఎవరో ఒకరి ద్వారా దేవుడు నీకు సువార్త అందించినప్పుడు ఆ వెలుగు అయిన దేవుడు ఆ మాట ద్వారా నిన్ను తాకారు కదా. మరి సౌలు తన మార్గాన్ని విడిచిపెట్టేశాడు, సౌలు తన పద్ధతిని వదిలేశాడు, సౌలు తన అహాన్ని విరిచేశాడు, తన సొంత చిత్తాన్ని
నరికి పారేశాడు. ఈరోజు ఇంకా వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ, ఇంకా మేము క్రీస్తులోనే ఉన్నామని చెప్పుకుంటూ సంవత్సరాలు దాటిపోతూ కూడా చాలామంది ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు, చీకటి పనులే చేస్తున్నారు, లోకంలోనే ఉంటున్నారు. లోకపు ఆచారాలు, లోకపు పద్ధతులు వదలకుండానే వెలుగులోకి వచ్చేసామని భ్రమలో బ్రతుకుతున్న ప్రియ క్రైస్తవులారా, మీరు వెలుగులోకి రావాలి, వెలుగు మార్గంలోకి రావాలి, వెలుగు పద్ధతుల్లోకి రావాలి. వెలుగు అనేది దేవునికి సూచనగా ఉంది. వెలుగు ఎప్పుడూ మంచిగా ఉంటుంది, చీకటి ఎప్పుడు చెడ్డగా ఉంటుంది. చూడండి, పట్టపగలు మనకు చాలా బాగుంటుంది, రాత్రి అయిపోతుంటే కటికి చీకటి అయిపోతున్నప్పుడు లైట్లు లేవు అనుకోండి, ఎంత చిరాగ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సౌలు తన మార్గాన్ని వదిలేశాడు. దేవుడు ఎప్పుడైతే దర్శించారో, వెలుగుతో తాకారో, తన పద్ధతి మారిపోయింది, తన మాట మారిపోయింది. ఎంతగా అంటే ఎవ్వరు నమ్మలేకపోతున్నారు. అరే ఈడు సౌలు రా, అరే ఈడు మళ్ళీ ఇక్కడ చంపడానికి వచ్చాడు రా, మాటలు చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు రా. నేను అలాంటోడిని కాదు, నేను మారిపోయాను, నేను పూర్తిగా మారిపోయాను. కావాలంటే ఏం జరిగిందో చెప్తాను. ఇంకా ఇదే పని ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా. నేను దమస్కులో ప్రయాణం చేసి వెళ్తూ ఉండగా దేవుడు వెలుగు వలె నన్ను తాకారు. ఆ వెలుగులో నా చీకటి కనబడింది, ఆ వెలుగులో నా చీకటి మార్గం కనబడింది. పౌలు చెప్పినట్లు మీరు ఎంతమంది చెప్పగలరు? పాత స్వభావం మానేసావా? అపవిత్రత మానేసావా? సినిమాలు షికార్లు మానేసావా? డబ్బు పిచ్చి, బంగారం పిచ్చి వదిలేసావా? పూర్తిగా ప్రత్యేకించబడ్డావా? ప్రత్యేకించబడిన దానిలాగా జీవిస్తున్నావా? అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. అప్పుడే వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడిద్ది. 3 రోజులు అన్నపానములు ముట్టుకోకుండా అతడు ప్రార్థన, పాపపు ఒప్పుకోలు చేస్తున్నాడంటండి. 3 రోజులు అన్నం తినలేదంట, మంచినీళ్ళు తాగలేదంట. 3 రోజుల పాటు కళ్ళు మూసుకుపోయినా తను చేసినంత ఒక్కసారి ఆ వెలుగులోనే తెలిసిపోయింది. ఏంటి, నేను దేవుణ్ణి హింసించానా? ఏంటి, దేవుణ్ణి తొక్కపెట్టానా? ఓరి బాబోయ్, నేను చేసిందంతా ఇంత దారుణమా అని గ్రహించుకొని తన పాపాలు ఒప్పుకుంటానికి, విడిచిపెట్టేయడానికి. ప్రియ దేవుని పిల్లరా, తను పాపాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడని ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఆ మార్గంలో వెళ్ళాడా? మళ్ళీ ఎవరినైనా బెదిరించాడా? ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా హింసించాడా? మరి ఇప్పుడు చూడండి, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతడు ఒప్పుకున్నాడు, 3 రోజుల పాటు ఉపవాసం ఉండి విడిచిపెట్టేశాడు. నువ్వు ఒప్పుకుంటావు, విడిచిపెట్టావు, ఒప్పుకుంటావు, విడిచిపెట్టావు, ఒప్పుకుంటావు, విడిచిపెట్టావు. నీది సౌలు మనస్సు. సౌలు, దావీదా నువ్వు నాకంటే నీతిమంతుడు అయ్యా, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, బాయ్ బాయ్ సీ యూ, ఇంకెప్పుడు నిన్ను తరమను అంటాడు. 3 రోజులు బాగుంటాడు, 4వ రోజు గుబులు పుట్టిద్ది, మళ్ళీ తరుముతాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత, దావీదా నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు నాకంటే నీతిమంతుడు, దేవుడు ఖచ్చితంగా నీకు రాజ్యం ఇస్తారు అంటాడు. పదండ్రా వెళ్ళిపోదాం అంటాడు సైన్యాన్ని. 4 రోజుల తర్వాత మళ్ళీ మామూలే. ఇంకా ఇదే పని సౌలు. ఈరోజు కూడా సౌలు మనస్సే. తప్పు చేయమంటారు, దేవుడికి చెప్తారు, దైవజనులకు చెప్తారు, మళ్ళీ కుక్కతోక వంకర, మళ్ళీ మామూలే. మళ్ళీ 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 సౌలు చేసినట్లే, చేసిన తప్పే చేసి సౌలు ఎన్నిసార్లు అంటాడు? చదివారు ఎప్పుడైనా? ఇంకెప్పుడు చంపను దావీదా అంటాడు, నువ్వు నీతిమంతుడు అంటాడు, నీ జోలికి రానంటాడు, నా పని నేను చేసుకుంటాను, గుడ్ బై అంటాడు. మళ్ళీ అరే పదండ్రా దావీదుని చంపుదాం. నువ్వు కూడా అంతేగా? ఆ బురదలోంచి రాలేకపోతున్నావా? ఆ పెంటలోంచి, ఆ మురికి పాపంలోంచి, ఆ లోకపు ఊబిలోంచి రాలేకపోతే కన్నీళ్లు కార్చు, ఉపవాసాలుండు, పశ్చాత్తాపడు. ఎక్కువ రోజులు ఉపవాసం ఉండి నీకున్న బలహీనత నుంచి, నీకున్న ఏదైతే దేవుడికి నీకు అడ్డుగా ఉందో అది విరిగిపోయేదాకా ఉండు. ఎప్పుడు దాకా ఉండాలి? మచ్చ ఎప్పుడు దాకా కడుక్కుంటాం? పోయేదాకా కడుక్కుంటాం. నీళ్ళు అయ్యేదాకా కడుక్కునేవాడిని ఏమంటారు? అరే మచ్చగానే ఉంది అంటే నీళ్ళు అయిపోయినాయి, కడగటం మానేశాను. మీరు ఆటైపోయాయి. మహాదేవుడు ఆయన తన స్వరక్తాన్ని మన కోసం సిద్ధపరిచారు. ఎన్ని పాపాలైనా, ఎంత పాపినైనా ఆయన శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఒప్పుకుంటానికి ఎవడు సిద్ధంగా లేడు. కప్పుకుంటానికి ఇష్టపడేవాడే తప్ప, నేను పాపిని, నా జీవితం అంతా రోతమ బ్రతుకు, నేను అనేక జీవితాలను నాశనం చేశాను, అనేక కుటుంబాల్లో నిప్పులు పోశాను, అనేక మనుషుల దగ్గర లంచాలు తీసుకున్నాను, నేను చెడిపోయాను అని ఉన్నట్టు ఒప్పుకొని దేవుడి దగ్గర, మనుషుల దగ్గర సమాధాన పడమంటే చచ్చిపోతున్నారు ఈరోజు.
నాన్నకు క్షమాపణ చెప్పమంటే నాన్నకు చెప్పాలా, మా నాన్న తేడాగాడు. అవును, మరి నువ్వు నీతిమంతురాలువు, మరి మీ నాన్న తేడాగాడు. తోడబుట్టిన వాళ్ళకి క్షమాపణ చెప్పలేరు, కన్న తండ్రికి క్షమాపణ చెప్పలేరు. మీరేం క్రైస్తవులండి? నాకు అర్థం కావట్లేదు. దేవుని వెలుగు ఎదుట నీ చీకటి కనబడిన తర్వాత ఎంతకైనా దిగజారిపోతావు. ఎందుకంటే నా కోసం దేవుడు మరణించారు. నా బతుకు చెడ, ఏదైనా చేస్తాను నేను. ఇంకా నీ అహం, ఇంకా గుర్రం మీదే, అదే గుర్రం మీద సౌలు వెళ్తే ఎంత అసహ్యంగా ఉంటుందో, నువ్వు కూడా అదే అహం మీద వెళ్తూనే ఉన్నావు. తగ్గించుకుంటానికి ఏమాత్రం నువ్వు ఇష్టపడతలేదు. ప్రియదేవుని పిల్లరా, అది కరెక్ట్ కాదు. నీ మార్గం నువ్వు విడిచిపెట్టేయాలి. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఏంటి? ఇది మనస్సు. నేను ఇటున్నా, ఇది లోకం, ఇది లోకం, లోక శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, లోకాశలు, లోకపు ఇవన్నీ ఉంటాయి. నా మనస్సుని మార్చుకొని ఇటువైపు, దేవుడున్న వైపు, దేవుడు వైపు తిరగడమే మారు మనస్సు. ఇటు నుంచి ఇలా మనస్సు మార్చుకోవడమే, నా స్వచిత్తం నుంచి దేవుని చిత్తం వైపు తిరగటం, లోకం నుంచి దేవుని వైపు తిరగటమేనండి మారు మనసు అంటే. ఎంతమంది మారు మనసు పొందారు? చూడండి, ఒక్కసారి వెలుగు తాకింది, ఒక్కసారి వెలుగు ప్రకాశించింది సౌలు జీవితంలో. వెంటనే ఆ రోజు నుంచి తన పయనం మార్చుకున్నాడు, తన పద్ధతి మార్చుకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు. ప్రియదేవుని పిల్లలు, ఎందుకు నువ్వు ఇంకా నీ పాత స్వభావాలు, పాత వ్యసనాలు వదులుకోలేకపోతున్నావంటే కేవలం నువ్వు అది గుర్తించి పాపాలు ఒప్పుకోవట్లేదు కాబట్టే నీకు దేవుడు వాటి మీద జయం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు ఒప్పుకోకుండా ఏది జయించలేవు. బైబిల్ మొత్తం మీద ఏ భక్తుడు తన పాపాన్ని ఒప్పుకోకుండా దేవుడు క్షమించినట్లు ఎక్కడా కనబడదు. నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాల్సిందే. ఒక యాగంలాగా నువ్వు పాప క్షమాపణ చేస్తే పాత స్వభావాలు పోయి కొత్త స్వభావాలు పుడతాయి యేసు నామములో. పరిశుద్ధాత్మ దేవుడు నవీన స్వభావాన్ని నీలో పుట్టిస్తారు. ఆయన ఒప్పుకోమన్న పాపాన్ని ఒప్పుకుంటే, ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే, ఆయనకు నువ్వు లోబడితే, చెప్పు లే, అందరి ఎదుట నీ పాపాన్ని ఒప్పుకో, అందరి ఎదుట నా భార్యను కొడుతున్నాను అని చెప్పి ఒప్పుకో, అందరి ఎదుట నా తల్లిదండ్రులు ఏడిపించానని ఒప్పుకో అని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటే బాగుండేది. కానీ చంపేసావు, ఆ ప్రేరేపణని నరికేసావు, దేవుణ్ణి ఆర్పేసావు నువ్వు. అందుకే నీ బ్రతికిలా ఉంది, తేజరిల్లట్లేదు. అందుకే దేవుని మహిమ నీ మీదకు రావట్లేదు. సంవత్సరాలు దాటి వెళ్ళిపోతున్నా నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నీ వల్ల నీకు ఉపయోగం లేదు, నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఎవరికి ఉపయోగం లేదు. పేరుకు మాత్రమే దేవుని బిడ్డవి. నీలో ఉన్నవన్నీ దెయ్యం లక్షణాలే. చూద్దాం ఒకసారి. ఇప్పుడు దేవుని పిల్లరా, సౌలు వలె ఎవరైతే మనస్సు మార్చుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కొత్త జీవితం ఆరంభిస్తారో వాళ్ళకి మాత్రమే దేవుడు తన మహిమను ఉదయింపజేస్తారు. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. కాబట్టి అగ్రిప్పరాజా ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. దాని అర్థం ఏంటంటే, రాజుగారు ఎదుట నుంచొని పౌలు ఇస్తున్న స్టేట్మెంట్, అగ్రిప్పరాజా నీకు ఒక విషయం చెప్పాలి, చెప్పు. నేను దమస్కులోకి వెళ్తూ ఉండగా దేవుడు వెలుగుతో నన్ను తాకారు. అయితే ఏం చేయమంటావు? ఎప్పుడైతే దేవుడు వెలుగులో నా చీకటి బయటపడిందో అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నా మార్గాన్ని, నా మనస్సుని అన్నీ మార్చుకొని ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా? నా వలే చీకట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలుగులోకి రప్పిస్తానికి దేవుడు నన్ను వెలుగు వలె మార్చారు. వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని దేవుడు చెప్పాను. రాజులు ఎదుట నుంచొని ధైర్యంగా చెప్తున్నాడు. ఒకసారి యెషయా గ్రంథంలో ఏముంది అక్కడ? జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ఎవరు? ఒకప్పుడు ఇతను హంతకుడు. రాజులు హంతకులతో మాట్లాడతారా? రే ఆయన దగ్గర కూడా రానివ్వకుండా లోపలికి తీసుకెళ్ళిపోయి రాజుల కాలం కాబట్టి చంపేయండి అంటారు. కానీ ఇతడు ఒకప్పుడు చీకటిగా ఉన్నాడు, ఇప్పుడు వెలుగుగా మారాడు, వెలుగు మార్గంలో నడుస్తున్నాడు. కాబట్టి రాజుగారు ఎదుటే డైరెక్ట్గా ధైర్యంతో అగ్రిప్పరాజా నేను వెలుగు మార్గంలో నడుస్తున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు పాపాలు ఒప్పుకున్న వ్యక్తి ఏం చేశాడు? మంచి ఉద్యోగం చూసుకొని మంచిగా
షిప్లేసి తిరుగుతున్నాడా? గలతీయులకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికినే మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయే. నేను క్రీస్తు దాసుడను కాదయ్యా. రే, మీ గురించి ఏంటో నాకు తెలియదురా. నేను పౌలుగా నేను చెప్పేది ఒకటేరా. నేను మనుషుల దయ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయట్లా, మనుషులను సంతోషపెడతానికి నేను ప్రయత్నం చేయట్లా. నన్ను ఎవరైతే దమస్కులో వెలుగుతో తాకారో, నా జీవితాన్ని మార్చారో, వెలుగు భయంగా నా జీవితాన్ని మార్చిన ఆ కరుణామయుడైన యేసు ప్రభువారు, ఆయన్ని సంతోషపెట్టాలని, ఆయన దయ సంపాదించుకోవాలని పరిచర్య చేస్తున్నాను. ఈరోజు ఎంతమంది చెప్పగలరు గుండెల మీద చేసుకొని, సేవకులైనా, విశ్వాసులైనా, సేవకుల పిల్లలైనా, పరిచారకులైనా, నా టార్గెట్ దేవుడు, నేను దేవుణ్ణే సంతోషపెడతానికి మాట్లాడతా, దేవుణ్ణి సంతోషపెడతానికే పరిచర్య చేస్తా, దేవుణ్ణి సంతోషపెడతానికే నేను ఏదైనా చేస్తాను. ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎప్పుడో కాలం గతించిపోయి పక్కకి వెళ్ళిపోయి క్రైస్తవ్యం వాళ్ళని సంతోషపెట్టుకోవటం, వాళ్ళ గురించి ఎక్స్పోజ్ చేసుకోవటం, ఎదుటోళ్ళకి నేను బాగా కనబడాలి, నేను ఎవరో తెలియాలి, మనుషులు నన్ను బట్టి సంతోషపడాలి. ఇదే కదా జరిగేది నేటి క్రైస్తవ్యంలో. దేవుని సంతోషపెట్టే వాళ్ళు ఎవరున్నారు? దేవుని దయ సంపాదించుకోవాలి, పిలిచిన దేవుడికి నేను నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నువ్వు అలా ఉంటే ఈ పాటికి ఇక్కడ ఉండేదానివి కాదు, ఇక్కడ ఉండేవాడు కాదు. ప్రపంచానికి వెలుగుగా ఉండేదానివి, వెలుగుగా ఉండేవాడివి. ప్రపంచం అంతా పక్కకి వెళ్ళిపోయింది. మరి నీ పరిస్థితి ఏంటో తెలుసుకో. పౌలు అంటున్నాడు, నేను దేవుని దయ సంపాదించుకుంటానికే జీవిస్తున్నాను, నేను దేవుణ్ణే సంతోషపెడతాను. ఈరోజు నన్ను కూడా చాలామంది అనే మాటలు నా విషయంలో కూడా నేను చెప్పక తప్పలేను. గత 8 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను, 5 ఏళ్ళుగా సంఘం ఉంది, ఓనుగా మనకి విశ్వాసులు ఉన్నారు. అనేక మంది నన్ను అనే మాట, ఎందుకు అలా అరుస్తాడు, అలా తిడటం ఎందుకు, అలా గద్దించడం ఎందుకు, అలా చేయటం ఎందుకు, అంత కోపం ఎందుకు? ఇప్పుడు ఏం చేయమంటారు? బొచ్చి బంగారం. నీకు దేవుడు వెంటనే 3 సూట్ కేసులు విత్ బ్లాక్ క్యాష్, వైట్ సూట్ కేస్, ఈ పనికిమాలిన దర్శనాలు, పనికిమాలిన ప్రవచనాలు చెప్పమంటారా? మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం నా దేవుణ్ణి దుఃఖపెట్టమంటారా? మిమ్మల్ని ఘనపరచడం కోసం నా దేవుణ్ణి ఘనహీనపరచమంటారా? ఎన్నో పోట్లు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి. ఎందుకు తిడతాడు, గద్దిస్తాడేంటి, అలా అనొచ్చా, ఇలా చేయొచ్చా? ఎవ్వడేమనుకున్నా నా దేవుడు ఏది చెప్పారో అది చేసుకుంటూ నేను వెళ్ళిపోతానంతే. గద్దించడమే నా పని, సరిచేయటమే నా పని, బుద్ధి చెప్పడమే నా పని. పౌలుకి అదే పని, నాకు అదే పని. 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచుచు మానక ప్రతి మనిషికి బుద్ధి చెప్పాడంట పౌలు. ఎందుకని? సేవకుడి లక్షణం ప్రజలకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పేవాడు ఎవడున్నాడు ఈరోజు? అమ్మా నానే బుద్ధి చెప్పలేకపోతున్నారు. ఎవరు బుద్ధి చెప్పలేనప్పుడు దైవజనుడే ఇంకా ఏం చేయాలి? ప్రజలకి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించి, చివరికి ఎలా అయిపోయిందంటే నేటి క్రైస్తవ్యం మొగుడిని పట్టుకొని డూ అనకూడదు అని తల్లిదండ్రులు కూడా చెప్పలేని నీచమైన స్థితిలో దిగజారిపోయింది. ఒకప్పుడు కొంచెం బాగుండేది విలువలు, ఈరోజు విలువలు లేవు. మనుషులకి విలువలు లేవు, బంధాలకు విలువలు లేవు. ఈ రోజుల్లో పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. రమేష్, రమేష్ పాలు బిల్లు కట్టు. ఎవడమ్మాడు? మా ఆయన. మీ ఆయన? మరి అదేంటి పనోడిని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఇదేంటి 21st century పేర్లు పెట్టి పిలవటం ఏంటి? మొత్తం మారిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? దైవజనుడు ప్రతి ఒక్కరిని నీతి మార్గంలో నడిపించాలి, దేవుని వైపు తిప్పాలి, మంచి మార్గం అలవాటు చేయాలి. దైవజనుడు ఆ పని చేయాలి. దేవుడు చిత్తం అది, దేవుడు చెప్పమనేదే చేయాలి. నినివే పట్టణంలోకి వెళ్ళి ఏం ప్రకటించాడు? 40 రోజుల్లో మీకు బంగారపు బిస్కెట్లు రాబోతున్నాయి, మీరు మంచి మంచి ఖజానాలు రెడీ చేసుకోండి అని చెప్పాడా? ఒరే, సర్వనాశనం అయిపోతారు 40 రోజుల్లో. అయిపోయింది మీ జీవితం, క్లోజ్. అర్థమైందా? ఉంటాను, బై. దేవుడు ఏం చెప్పమంటే అదే కదా చెప్పాలి. పౌలు పని ఏంటి? గద్దించడం, బుద్ధి చెప్పడం, సరి చేయటం. అదే పని అందరూ కూడా అప్పచెప్పాడు. ప్రపంచ క్రైస్తవులకి, సేవకులు, ఎవరే నేను మీకు మాదిరి, నాలాగా మీరు నడవండి. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే సేవకులు ఎంతమంది ఉన్నారు? గద్దించి బుద్ధి చెప్పి విశ్వాసుల్ని దేవుని వైపు తిప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఎప్పటికప్పుడు నేను కనబడాలి, నా పరిచర్య కనబడాలి, నా పేరు పాస్టర్ గారు చెప్పరేంటి, నేను ఇచ్చిన 130 రూపాయలు ఎందుకు పేపర్లో వేయించలేదు? నువ్వు దేవుడి వైపు చూస్తున్నావా, మా వైపు చూస్తున్నావా? దేవుని సంతోషపెడుతున్నావా, మమ్మల్ని సంతోషపెడుతున్నావా? మీరు నిజంగా దేవుని పరిచారకులైతే, దేవుని పిల్లలైతే, దేవుని సేవకులైతే మీరు దేవుణ్ణే సంతోషపెట్టాలి. ఆ సంతోషపెట్టే
తరుణంలో మనుష్యులు ఏడ్చినా పర్వాలా, బంధాలు కూలిపోయినా పర్వాలా, బంధాలు ఏడ్చినా పర్వాలా, దేవుణ్ణి మాత్రమే మనం సంతోషపెట్టాలి. నేను ఆ పయనంలో ఉన్నాను కాబట్టి 100% అని చెప్పి అబద్ధం చెప్పను, కానీ ఆ ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి మొహమాటం లేకుండా అది అక్క, చెల్లి, అమ్మ అని లేదు, ఎవరికైనా చెప్పేస్తా, నా దేవుడు కంటే ఎవరు ఎక్కువ కాదు, నా దేవుడు సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. ఈరోజు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు దేవుడికి అక్కర్లేదండి. నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావా, నా మొగుడు ఏమైనా ఫీల్ అవుతాడేమో, మా పిల్లలు ఫీల్ అవుతారేమో, మా పాస్టర్ గారు, మా పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు, స్నేహితులు ఏమైనా అనుకుంటారేమో. మొహమాటం వద్దు. దేవుణ్ణి సంతోషపెట్టడమే నీ ప్రథమ ధ్యేయంగా మారాలి. నిజంగా నువ్వు క్రీస్తులో పట్టబడితే, వెలుగుతో తాకబడితే నీ మార్గం మారాలి, నీ మనస్సు మారాలి. నాకు చాలా నచ్చిన వచనం, ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించి తెలుసుకొని దానిని చేయుడి. నాకు చాలా ఇష్టం. యేసయ్య అంటే నాకు ఇష్టం కాబట్టి ఆయనకి సంబంధించిన వచనాలు కూడా నాకు ఇష్టం. ప్రభువుకి ఏది ప్రీతికరం, ఏది ఇష్టం, అసలు ఈరోజు దేవుడి గురించి ఆలోచించేవాడు ఎవడున్నాడండి? దేవుడికి ఏది ఇష్టం, ఏది కష్టం, ఎలా మాట్లాడితే ఇష్టం, ఎలాంటి సేవ చేస్తే కష్టం అన్న ఇంగిత జ్ఞానం ఈరోజు ఎవరికి ఉంది? ఎవడికి నచ్చిన సేవ ఆడు చేసేసుకుంటున్నాడు, ఎవడికి నచ్చిన భక్తి ఆడు చేసేసుకుంటాడు, ఎవడికి నచ్చిన పరిచర్య ఆడు చేసేసుకుంటున్నాడు. తద్మూలంగా ఏం జరిగిద్ది? జనములు నీ యొద్దకు రారు. తద్మూలంగా రాజులు నీ యొద్దకి రారు. కావాలంటే కుక్కలు వస్తాయి నీ దగ్గరికి, కావాలంటే అడుక్కునే వాళ్ళు వచ్చి 2 రూపాయలు నీ దగ్గర అడుక్కుని వెళ్ళిపోతారు. నువ్వు గనక నిజముగా వెలుగులో నడిస్తే, నిజముగా దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం జీవిస్తూ ఉంటే నీ యొద్దకు జనాలు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చేస్తారంట. ఎక్కడ ఆ దైవజనుడు, ఎక్కడ ఆ విశ్వాసి, ఎక్కడ చూపించండి, అడ్రస్ చెప్పండి. చూద్దాం. అపోస్తల కార్యం 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. విశేషమైన అద్భుతములను చేయించెను. ఇప్పుడు 10 మందిని కాదు, 100 మందిని చంపేసినోడు ఎవరో? సౌలు. ఇతన్ని ఎత్తుక్కుంటూ వస్తున్నారంట. పౌలు ఎక్కడ? పౌలు అభిషేకం లాంటి అభిషేకం మాకు ఎక్కడ కనబడలేదు. పౌలు లాంటి అభిషేకం ఉన్న దైవజనుడు మేము ఎక్కడా చూడలేదు. ఎందుకని? దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించారంట. ఇప్పుడు నెరవేరిందా? చూడండి. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. పౌలుతో అనేక మంది, 100,000 మంది పట్టణాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చేసారు. పౌలు ఏం చేసేవాడో తెలుసా? వెంటనే ఓన్ మినిస్ట్రీ ఒకటి స్టార్ట్ చేశాడు. ఫౌండర్ అండ్ డైరెక్టర్ ద గ్రేట్ పోపుల పెట్టి. అంతేగా ఇప్పుడు ఓన్ మినిస్ట్రీలు పెట్టేసుకుంటున్నారు ఎవడికాడు చండాలంగా. అపోస్తల కార్యం 14:27 చూడండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియోకియకును తిరిగి వచ్చి. మన యొక్క గమ్యం ఏంటి? దేవుడు సేవకులకి, విశ్వాసులకి అప్పగించిన బాధ్యత ఏంటి? అనేకులను మన వైపు తిప్పుకొని మనము పల్లకీలో ఊరేగించబడటమే దేవుని చిత్తంగా ఉంది కదా. చెప్పండి, ఏం చెప్పారు శిష్యులు వెళ్ళేటప్పుడు? మత్తయి సువార్త 28:19. కాబట్టి శిష్యులారా మీరు వెళ్ళి సమస్త మనుషులను శిష్యులుగా సెపరేట్ మినిస్ట్రీలు పెట్టుకోండి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నాకు శిష్యులుగా చేయుడి. చెప్పారా యేసుప్రభు వారు? శిష్యులు చెప్పారా? ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి, ఇప్పుడు కొంతమంది పౌలు మెయిన్గా ఉండి ఏం చేస్తున్నాడు? అందరినీ దేవుని శిష్యులుగా మార్చేస్తున్నాడు. తద్వారా అందరూ మంచి వ్యక్తులుగా వెలుగులో నడుస్తూ మొదలుపెట్టేశారు. నువ్వు ఉద్యోగం చేశాను, నేను బిజినెస్ చేస్తున్నాను ప్రభువా, నేను 10 మంది పిల్లల్ని కానీ బిజీగా ఉన్నాను ప్రభువా, 10 షాపులు చూసుకోలేక అల్లాడిపోతున్నాను ప్రభువా అని రేపు తీర్పు దినాన చెప్పావనుకో, నీకు 10 దెయ్యాలను ఎక్కువ ఇచ్చి ఉతికి ఆరేసిమంటారు అగ్నిగుండంలో. తెలుసా మీకు? దెయ్యాలంటే అగ్నిగుండంలో మనల్ని చాకలి బండ రేవికేసి కొడతాయంట. తీర్పు దినాన నేను నీకు రక్షణ ఇచ్చాను, ఎంతమంది రక్షించావు? నేను నీకు రక్షణ ఇచ్చా, ఎంతమంది రక్షించావు? కానికేశారు కదా. కానికేసావా? నేనేం అడుగుతున్నాను రా? ఇదేమన్నా భూలోకం అనుకుంటున్నావా? పరలోకం. నేను ఇక్కడ అడుగుతున్నాను, నువ్వు ఎంతమందిని రక్షించావు? నువ్వు వెలుగులోకి వచ్చావు కదా, ఎంతమంది వెలుగులోకి తెచ్చావు? దేవుడు అడిగితే ఏం చెప్తారు ఆన్సరు? మాది ప్రైవేట్ స్కూలు యేసు ప్రభువారా, మా పిల్లలకి అస్సలు ఖాళీ ఉండదు, నాకు నా జాబ్లో బిజినెస్లో అస్సలు ఖాళీ లేదు,
దయచేసి ఒక్కసారి కిందకు పంపిస్తే మళ్ళీ ఈసారి ట్రై చేసి వస్తాను, ఇంకా ఎక్కువ బిజినెస్ చేస్తావురా నువ్వు కిందకు పంపిస్తే. చాలా సీరియస్ విషయం. మీకు చాలా కామెడీగా ఉంది. ఈరోజు క్రైస్తవ్యం దేవుడు పనిచేయట్లా. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి. ఎవరైతే సువార్త ప్రకటిస్తారో, ఎందరో అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు ఆయన నక్షత్రం వలె ప్రకాశించేదరు. నువ్వు ప్రకాశించాలన్నా, నువ్వు తేజరిల్లాలన్నా ఫస్ట్ పాపక్షమాపణ పొందాలి, 2 పరిచర్య చేయాలి. అయింద్రా నుంచేటి తీసుకొచ్చిన ఈ 2 తీసుకొస్తాడు వీడు. ఆ 2 కదా మెయిన్. ఇప్పుడు ఏం చేశాడు పౌలు? పాపాలు ఒప్పుకున్నాడు, పరిచర్య చేశాడు. పేతురు ఏం చేశాడు? పాపాలు ఒప్పుకున్నాడు, పరిచర్య చేశాడు. సమరస్త్రీ ఏం చేసింది? పాపాలు ఒప్పుకుంది. అందరూ చేసిందే నేను చెప్తున్నానండి. ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకుని పక్కింటి ఆవిడ వచ్చింది, అక్క పట్టుచీర ఎత్తావా, పెళ్ళికి వెళ్తానంది. 5 నిమిషాలు ఏదో చెప్తుంది ఆవిడ, మళ్ళీ ఏమంటుంది? ఈలోపు చుట్టాలు వచ్చారు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఏమంటుంది? మళ్ళీ బాగుంట తర్వాత ఈలోపు మర్చిపోతే మళ్ళీ ఏముంటుంది? ఆ పట్టుచీర కామన్గా ఉంటుందా లేదా? నా జీవితంలో కూడా ఈ 2 కామన్గా ఉంటాయి. పాప క్షమాపణ ఒకటి, పరిచర్య ఒకటి. ఎందుకంటే ఆ 2 ద్వారానే నేను అత్యధికంగా ఆశీర్వదించబడ్డా. ప్రదేవన పిల్లల మళ్ళీ ఒకసారి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యేసు ప్రభువారు నీ దగ్గరికి వచ్చారు, లెమ్ము, నువ్వు పడిన స్థితిలోంచి లెగు, పాపపు స్థితిలోంచి లెగు, లోకంలోంచి లెగు, పాపపు మార్గంలోంచి, అవినీతి అక్రమంలోంచి లెగిచి అహంకారాన్ని గర్వాన్ని విడిచి ఆయన వైపు చూసి పాపక్షమాపణ పొందు. ఆయన పరిచర్య చేసి ఆయన్ని సంతోషపెట్టే పరిచర్య చేయి. నిన్ను సంతోషపెట్టుకునే పరిచర్యో, మనుషుల్ని సంతోషపెట్టుకునే పరిచర్య మాకు దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఒకవేళ ఈ 2 నువ్వు చేయగలిగితే ఈ సంవత్సరం ఖచ్చితంగా జనములు నిన్ను ఎతుక్కుంటూ వస్తారు యేసు నామములో. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నీకు ఫోన్ చేసి ఎక్కడా ఆయన, ఆవిడెక్కడా, ఖచ్చితంగా రాసుకోండి డేటు. రాజులు సహితము, అధికారులు సహితము, గొప్పవాళ్ళు సహితము, కోటీశ్వర్లు సహితము నీ ఉదయ కాంతికి వచ్చేస్తారు వాళ్ళు. రాజులు సహితము దేవుడు పౌలు జీవితంలో నెరవేర్చారు, ఖచ్చితంగా మన జీవితంలో కూడా నెరవేరుస్తారు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల దయగల తండ్రి, ప్రేమస్వరూపుని యేసు ప్రభువా, ఈ సంవత్సరం అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు తండ్రి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లెమ్ము. ప్రభువా, మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఎప్పటికైనా వెలుగు మార్గంలోకి రమ్మంటున్నారు, చీకటిని వదిలేయమంటున్నారు. చీకటి పనులు, చీకటి మార్గం వదిలేసి మారు మనస్సు పొంది వెలుగు మార్గంలో నడవమంటున్నారు. పాప క్షమాపణ పొంది మీతో సహవాసం చేసి పరిచర్య చేయమంటున్నారు. తద్వారా జనములను ప్రభువా తండ్రి మా యొద్దకు తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నారు. రాజులను సహితము ఈ సంవత్సరం మా దగ్గరికి మమ్మల్ని ఘనపరిచే రీతిగా మీరు తెస్తానని వాగ్దానం చేశారు. ప్రభువా, మీ పాదాలకే మహిమ కలుగునుగాక. మొదటి గాయపడిన స్థలానికి అప్పగించుకుంటూ ఈ సంవత్సరం అంతా మీకే మొదటి స్థానం, మొదటి ప్రేమ, మొదటి ఘడియ మీకు ఇచ్చి మిమ్మల్ని సంతోషపెట్టి మేము సంతోషంగా ఉండేలాగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.